హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో భాగంగా మీ ముందుకి ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ తో రావడం జరిగిందండి. సో మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. సో దీనికి సంబంధించి ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఇంటర్వ్యూకి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో ఉన్నటువంటి మార్క్స్ వెయిటేజ్ ఆధారంగా, అదేవిధంగా ఇంటర్వ్యూకి ఉన్నటువంటి వెయిటేజ్ ద్వారా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మనకి యూనిట్ ఆఫ్ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. సో ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందికి రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి బేసిక్ గా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎన్ని పోస్టులు ఏంటని చూస్తే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి 20. సో పోస్ట్ ఏంటి? జూనియర్ మేనేజర్. ఓకే, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ పోస్ట్ లో మనకి జూనియర్ మేనేజర్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎన్ని పోస్టులకి? 20 పోస్టులకి రావడం జరిగింది. సో దీనికి మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఇంజనీరింగ్ చదివిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉండడం జరిగిందండి. సో కంపల్సరీగా అప్లై చేయండి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ డిగ్రీ అదర్ దెన్ బిఈ బీటెక్ కాకుండా డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉండడం జరిగింది. సో మనకి జనరల్ డిగ్రీ చేసి ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అప్లై చేయండి. ఓకే, సో ఫర్ క్యారింగ్ అవుట్ యాక్టివిటీస్ మెటీరియల్ మేనేజ్మెంట్ డివిజన్, ఓకే, హెవీ వెహికల్ ఫ్యాక్టరీస్ లో. ఓకే, బేసిక్ గా ఇది కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్ అండి. సో మనకి ఏంటంటే ఇంటర్వ్యూస్, ఇలాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఇంటర్వ్యూస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం కూడా అప్లై చేయొచ్చు. ఓకే, టెన్యూర్ వచ్చేసి 1 year కోసం అని తీసుకుంటున్నారు, కానీ ఇది ఎక్స్టెండబుల్ అవుతుంది. అయితే ఇలాంటి ఆర్గనైజేషన్ లో చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సో సర్టిఫికేషన్ ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా ఫ్యూచర్ లో పర్మనెంట్ పోస్టులు కనుక దీని రిలేటెడ్ పర్మనెంట్ పోస్టులు కనుక రిలీజ్ అవుతే మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో బేసిక్ గా 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇదనమాట. మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మనం చూసాం కదా. 10+2+3 లేదా 10+2+4. ఓకే, 10+2+5 సిస్టమ్ తో ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద మినిమం క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఓకే, సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 11th October 2025. 11th October 2025 అనేది మనకి బేసిక్ గా లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దాని రిలేటెడ్ 300 రూపీస్ మనకి ఉండడం జరిగింది. ఓకే, దీనికి డీడీ తీసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పేసి డీడీ తీసి బేసిక్ గా రిక్రూట్మెంట్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పే చేయడం ఉంటుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి. ఓకే, మనకి ఇలాంటి ఆర్గనైజేషన్ లో ఫస్ట్ కాంట్రాక్ట్ బేస్ లో దొరకడమే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్ గా పర్మనెంట్ పోస్టులు అనేవి అవ్వడం జరుగుతుంది. సో చాలా మంది కూడా ఇప్పటివరకు చాలా మంది ఇలాంటి పోస్టులకు అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళు పర్మనెంట్ గా కూడా అవ్వడం జరిగింది. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇలాంటి నోటిఫికేషన్స్ ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉందో అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.